ఎస్ఆర్సిపి వాళ్ళు గారు. ఇంకొక ఆయన ఈ జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే నేను మాట్లాడుతున్నాడు. ప్రో క్యాష్, ఈయన ప్రకాష్ రెడ్డిని పేరు పెట్టుకున్నాడు కానీ ఈయన ప్రో క్యాష్ రెడ్డి. ప్రో క్యాష్ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు, సామాన్య జనం ఏమంటే డబ్బు పిచ్చి ఉండేవాళ్ళని. ఆయన పేరులోనే ప్రో క్యాష్ ఉంది. 164 మంది ఎమ్మెల్యేలకి సవాల్ ఇస్తున్న ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో జగనన్న కాలనీలో 10,000 రూపాయలు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తీసుకోలేదని. ప్రకాష్ రెడ్డి గారు, మీకు కళ్ళు బయర్లు గమ్మినాయి, పొరలు వచ్చినాయి, రండి కదిరికి. ఎక్కడైనా ఒక ఘటనను కానీ ఎవరైనా ఒక రూపాయి కానీ పేదలకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ పట్టాలు తీసుకునేటువంటి కార్యక్రమంలో కానీ అవినీతి జరిగిందని చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మీరు రండి బహిరంగ చర్చకి. ప్రకాష్ రెడ్డి నోరుంది కదా అని కాన్స్టిట్యున్సీ వైజ్గా నీకు అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే మీకు 2 ఫార్మాట్లు క్రికెట్ ఆడచ్చు రాప్తాడులో. ఇట్లా సత్యసాయి జిల్లాకు వస్తారు, అట్లా అనంతపురం జిల్లాకు వస్తారు. జిల్లా విభజన తర్వాత 2020 ఫార్మాట్లో సత్యసాయి జిల్లాలో ఆడచ్చు, అనంతపురం జిల్లాలో కూడా కలుపుకొని 5 డే మ్యాచ్ ఆడచ్చు, ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి కలుపుకొని. ఈ అడ్వాంటేజ్ మంచిగా ఉపయోగించుకో. ప్రజాప్రతినిధిగా పనిచేసినాం, అబద్ధాలు చెప్పడానికి కాదు. అసలు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఏందే మీది? పరిటాల రవి గారి గురించి మాట్లాడతావు, ఎప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి. నువ్వేం వెలకబెట్టినావో చెప్పా స్వామి. నువ్వు పెద్ద స్వాతంత్ర పోరాట యోధుల లెవెల్లో బిల్డప్ ఇస్తాను, ఏదో మేము అప్పుడు కొడువిల్లు పట్టుకున్నాం, ఇల్లు వదిలినాం, అది ఇది అని చెప్పేసి. నువ్వేదైనా చేసుంటే 5 ఏళ్లలో పేదలకు ఇల్లు కట్టిస్తే ఆ కిక్కే వేరంట. ఏం మీ నాయనగారు ఆస్తులు ఏమన్నా అమ్మి కట్టించినారా పేదలకి? నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నావు, నీ వ్యవహారం నువ్వు వాడినావు, 5 ఏళ్ళు నీ జలసాలు నువ్వు చేసుకున్నావు, ఒక ఆఫీసు పెట్టేసినావు అనంతపురంలో. నువ్వు నీ తమ్ముళ్ళు అంతా కలిసి హోల్సేల్గా మామూలుగా ఆ బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది, దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టిపోవాలన్నట్టు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ప్రో క్యాష్ రెడ్డి నువ్వు చేసింది అదే. నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టినారు అనంతపురంలో. ప్రజలు మర్చిపోరు, మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. చరిత్ర అనేది చెరిగిపోదు ప్రో క్యాష్ రెడ్డి. చరిత్ర ఎప్పుడు కూడా సాక్ష్యంగా నిలుస్తూ వస్తుంది. నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంటావు. ఇవాళ రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరూ కూడా గమనించుకోవాలి. ఒక ఎలక్షన్ జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. నువ్వు 3 ఎలక్షన్లు చేసినావు, వాళ్ళు 5 ఎలక్షన్లు చేసినారు. ఇది కోట్లతో వ్యవహారం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఈ కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు 3 కోట్ల కారు కొంటే ఏమవుతుందా? ఇవాళ రేపు అవుట్డేటెడ్ పాలిటిక్స్ వదిలేసేయండి. ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకంగా మాట్లాడు. వాళ్ళు ఓవరాల్గా 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా 2 సార్లు చేసినారా స్వామి? వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. నీ కథ ఏందో చెప్పా. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది లేదు. 164 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావు. నీ స్థాయి అది. మొదట నీ ముడ్డి మట్టం పెట్టుకో, మళ్ళీ ఊర్లో వాళ్ళని ఎత్తి చూపు. నువ్వు ఎందుకు పోయినావో నువ్వు ఎందుకు ఓడిపోయినావో పోస్ట్ మార్టం చేసుకో. 25,000తో గెలిచినావు, ఓడిపోతే మీసం తీర్చుకుంటా అన్నావు, మాట మీద నిలబడలే. నీ మీసాలేం అట్లే తీరుతాండవు. నిజంగా మగవాను అయితే మాట మీద నిలబడేవాను అయితే మీసం తీర్చుకుని రాజకీయాలు చేయి. మొదట దానికి నిలబడి అదేం ఖర్చు కాదు పెద్దగా, నువ్వైనా చేసుకోవచ్చు. ఒక బ్లేడే, అది చేయలేవు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ప్రో క్యాష్ రెడ్డి. వ్యక్తిగత విమర్శలు మానుకొని చదువుకున్నవాడివి నిర్మాణాత్మకంగా మాట్లాడు. ఈ జిల్లాకు మీరేం చేసినారో చెప్పు. మీ 5 ఏళ్ళ అధికారంలో నీ నియోజకవర్గానికి ఏం చేసినావో చెప్పుకో. నిన్ను ఎందుకు ప్రజలు ఓడించినారో ఆలోచన చేసుకో. మీ అన్నదమ్ముల నిర్వాకాలకు క్షమాపణ చెప్పు ప్రజలకి.
తర్వాత ఎవరైనా దోచుకుంటా అంటే వాళ్ళ గురించి మాట్లాడు. నీ దోపిడీని భరించలేకే ప్రజలు నీకు బుద్ధి చెప్పినారనేది వాస్తవం. ఈ రోజున ఆమెను పట్టుకొని అంటాను నీ కులంలో సరిగ్గా లేరు, నీ పార్టీలో సరిగ్గా లేరని. నీ పరిస్థితి ఏందే? ధర్మారానికి వచ్చి ఆఫీస్ పెడతా అంటావు. ఇంకొక ఆయన ఇందాకనే చెప్పిన, ఏ భాష సొంతమని చెప్పుకోలేనివాడు, కేవలం బూతు భాష సొంతమని చెప్పుకునేటువంటి వాడు పార్లమెంటేరియన్గా పనిచేసినవాడు నీ కాన్స్టిట్యున్సీకి వస్తా అంటాడు. ఎంత అవలా అయిపోయినావా నువ్వు? ఇంతమంది నీ దగ్గరికి నీ చెడ్డి వీగే ప్రయత్నం చేస్తాడారంటే ప్రకాష్ రెడ్డి, నీ పరిస్థితి ఏందో నువ్వు అర్థం చేసుకో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు, నీ స్థాయి అది కాదు. మా తాతలు నేతులు తాగుతాండ్రి, మా మూతులు వాసన చూడండి, ఈ తత్వం పనికిరాదమ్మా. ఇది 2025లోకి వచ్చాం మనము. బీ అప్డేటెడ్ పొలిటీషియన్, బీ అప్డేటెడ్ లీడర్. అవుట్డేటెడ్గా పోవద్దు. మారినాయి. వచ్చే యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది. నువ్వు ఇంకా ఈ తిక్క రాజకీయాలు, చిల్లర మాటలు ప్రజలకు అన్నీ గమనించుకుంటూ ఉన్నారు. మనం వ్యక్తిగత జీవితంలో తప్పులు చేయకుండా ఆర్థికంగా ఎదిగినా వాళ్ళు అభినందిస్తారు. మనం వ్యక్తిగత జీవితంలో నిరంతరం తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోయినామని చెప్పేసి ఆస్తులు కూడబెట్టుకున్నా సరిగ్గా బుద్ధి చెప్తారు. మనము చేసే ప్రతి పని వాళ్ళకి తెలుసు, మనం చేసే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుసు. మనం ఎయిర్పోర్ట్లో వ్యవహారాలు ఆడేటి కూడా వాళ్ళకి తెలుసు. ఏమన్నా తెలియదు అనుకుంటాడు రేపు మభ్య పెడితే వాస్తవాలు అబద్ధాలు అయిపో ప్రకాష్. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.